హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. బిగ్ బాస్ సీజన్ 9 అయితే ఎట్టకేలకు అయిపోయింది. కానీ గత వారం రోజులుగా తీవ్ర ఉత్కంఠ నెలకొంటుందన్నమాట. బిగ్ బాస్ సీజన్ 9లో అసలు ఎవరెవరు గెలుస్తారు ఏంటి అని చెప్పి. బట్ మొత్తానికైతే సీజన్ 9గా కామనర్ అయితే కప్పు కొట్టేశాడబ్బా, కళ్యాణ్ పడాల. టైటిల్ విన్నర్గా సామాన్యుడు కప్పు అందుకున్నాడు అని చెప్పి నేటిజన్స్ అయితే అదిరిపోయేలా కామెంట్ చేస్తున్నారు. ఇక వేలాది మందిని దాటుకొని 15 మందిలో ఒక్కడిగా అగ్ని పరీక్షలోకి అడుగుపెట్టాడు. తన ఆట తీరుతో ఆడియన్స్ మెప్పు పొంది ఫస్ట్ కామనర్గా హౌస్లోకి అడుగుపెట్టాడు. అండ్ మొదటి 3 వారాలు ఆట పక్కన పెట్టి కాస్త జనాలకి విసుగు పుట్టించాడని చెప్పుకోవాలి. ఏంటి ఇలా ఆడుతున్నాడు, ఏంటి అబ్బాయి ఎలా ఉన్నాడు అని చెప్పి కొంచెం నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి ఆయన మీద. కానీ 4వ వారం నుంచి వ్యూహం మార్చి ఒక్కసారిగా తన ఆట తీరుతో కట్టిపడేశాడు అందరినీ. అండ్ రోజు రోజుకి ఆట తీరు మార్చుకొని తన మాటలతో ఆడియన్స్ హృదయాలు గెలుచుకున్నాడు. అంతేకాకుండా ప్రతి టాస్క్లో అద్దరు కొట్టేశాడు. బట్ తన మాటలతో జెన్యూన్ ప్లేయర్గా నిలిచి మొదటి నుంచి కూడా విన్నర్ రేస్లో దూసుకుపోతున్న తనూజకి గట్టి పోటీనిచ్చాడు. ఇక బిగ్ బాస్ హౌస్తో పాటు ఆడియన్స్ మనసు గెలుచుకున్న కళ్యాణ్ విజేతగా నిలిచి ట్రోఫీని అందుకున్నాడు. ఇక కళ్యాణ్ బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీతో పాటు రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నాడు ఏంటి అనేది తెలుసా? ఇక తెలుగు బిగ్ బాస్ విన్నర్కి 50 లక్షల ప్రైజ్ మనీ అని చెప్పి బిగ్ బాస్ ముందుగానే చెప్పారు. అయితే అందులో డీమోన్ పవన్ ఒక 15 లక్షలు ఎత్తుకొని పోయి హౌస్ నుంచి బయటకు వచ్చేసాడనమాట. అలాగే కళ్యాణ్ వారానికి ఒక 2 లక్షల వరకు తీసుకున్నాడట. దీంతో మొత్తం 15 వారాలకు గాను 30 లక్షలు పారితోషికం వచ్చినట్లు టాక్ అయితే ఉంది. అండ్ దీంతో పాటుగా ప్రైజ్ మనీ కూడా ఉంది కాబట్టి 35 లక్షలు అయింది. ఆ 30 ఈ 35 రెండు కలుపుకుంటే 65 లక్షల వరకు కళ్యాణ్ పడాలా అందుకున్నట్లుగా టాక్ అయితే ఉంది. బట్ వీటితో పాటుగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్కి మారుతి సుజుకి కార్ ఇస్తానని చెప్పారు కదా, సో అది కూడా ఆయనకి వచ్చేసింది. అలాగే ఏపీలోని విజయనగరానికి చెందిన కళ్యాణ్ పడాలా కష్టపడి చదివి ఆర్మీలో ఉద్యోగం సంపాదించాడు. 3 ఏళ్ళు సైనికుడిగా సేవలు అందించాడు. కానీ చిన్నప్పటి నుంచి నటనపై ఉన్న ఆసక్తి, ఇష్టం అతన్ని బిగ్ బాస్ వైపు అడుగులు వేసేలా చేసింది. వేలాది మందిని దాటుకుని అగ్ని పరీక్షలో అడుగుపెట్టి ఫస్ట్ కామనర్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు బిగ్ బాస్ విజేతగా నిలిచాడు. బట్ ఎంత అనుకున్నా సరే కళ్యాణ్ పడాలా విన్నర్గా నిలిచినా కూడా కొంతవరకు నెగిటివ్ అనేది ఉంది బిగ్ బాస్ మీద. ఎందుకంటే ఇమాన్యుయల్ని 4th ప్లేస్లో ఆయన్ని ఎలిమినేట్ చేయడం వెనుక చాలా మంది నిరాశను వ్యక్తపరుస్తున్నారు. ఇందులో మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? కామెంట్ చేయండి.